మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ కూడా కాదు, చాలా లేట్గా స్టార్ట్ చేశాను. 6:30కి స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్. మార్నింగ్ నుంచి కుదరలేదండి. అలాగే ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. పిల్లలు మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇవాళ? సో పిల్లలకి చాలా బాగుంటుంది స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ ఉంటాయి కదా. బాగా జరిగిందా అండి? అందరికీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చెక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నిన్న వ్లాగ్లో చెప్పాను కదా కొంచెం నీరసంగా ఉందని. ఇవాళ కూడా కొంచెం అలాగే ఉంది, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? ఇక పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి. వాళ్ళ నాన్నతో ఎక్కడికో వెళ్తారట బయటికి. సో రెడీ అవుతున్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో స్టార్ట్ అవుతున్నారు అనుకుంటాను. మేమైతే ఇంకా ఛాయ్ తాగేసామండి. ఆయన పిల్లలు తీసుకుని ఎక్కడికో బయటకు వెళ్తున్నారు. నేనైతే వెళ్ళట్లేదు, నాకు ఓపిక లేదని చెప్పాను కదా. సో వాళ్ళ ముగ్గురు అయితే వెళ్తున్నారండి ఇప్పుడే బయటికి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా సహస్ర? బయటకు వెళ్తున్నారా నాన్నతో? నువ్వు వెళ్తావా? స్వెటర్ వేసుకుని వెళ్ళి, ఎందుకైనా మంచిది. వర్షం పడేలా ఉంది, చల్లగా ఉంది క్లైమేట్ అది, ఓకేనా? వచ్చేస్తుందిలే, జాగ్రత్త. బాయ్ తల్లి. వెళ్ళిపోతున్నావా? ఇంకా స్వెటర్ వేసుకోవా? సరేలేపో. బాయ్ నాని, తొందరగా వచ్చేయండి. జాగ్రత్త అమ్మా. బాయ్ అమ్మగాడు, బాయ్ మున్నగాడు, బాయ్. మా వారు పిల్లలు ఇలా బయటికి వెళ్ళారో లేదో పెద్ద వాన స్టార్ట్ అయిపోయిందండి. నేను చెప్తూనే ఉన్నాను, అమ్మ స్వెటర్ వేసుకోండి అని చెప్తున్నాను. ఏం పడదులేమ్మా అన్నారు. ఎంత పెద్ద వాన పడుతుందో చూసారా? ఇంకా వాళ్ళు గల్లీ కూర టర్నింగ్ అయ్యారో లేదో, మొత్తము కమాన్ దాకా కూడా పోయి ఉండరు. చూడండి, చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇది ఎప్పుడు తగ్గాలి? వీళ్ళు అసలు ఎప్పుడు రావాలి? చూడండి ఎంత వాన పడుతుందో. మళ్ళీ సాయంత్రం అయితే చాలు వానలు మొదలయ్యాయండి. పగలంతా ఉబ్బరిస్తోంది, ఇంకా సాయంత్రం అయితే వానలు అనమాట. ఎలా వస్తారో ఏంటో పిల్లలను అదే ఆలోచిస్తున్నాను. చూసారా ఎంత వానగా ఉందో? చాలా వర్షం పడుతుంది. అయ్యో ఇప్పుడే వెళ్ళారు పిల్లలు. అదే అనిపిస్తుంది, అయ్యో తడిసిపోతారో ఏంటో పిల్లలు. ఈయనను ఇంక వర్షాకాలం తప్పదు కదా, కంపల్సరీ క్యారీ చేయాలండి. వీళ్ళేమో వద్దులేమో అని వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే మొత్తం తడిసిపోయి ఉంటారు. అదే ఒకసారి ఫోన్ చేయాలి, ఎక్కడన్నా ఆగారో ఏమో కనుక్కోవాలి. అలా ఉంటుందండి ఒక్కొక్కసారి. వానాకాలంలో అంతే కదా, ఇంకేం చెప్పలేము మనము. ఇదిగా ఇప్పుడే వచ్చారండి, ఫుల్ వానలో తడిసిపోయారనమాట. వాళ్ళ నాన్నేమో అక్కడ బాల్కనీలో తుడుచుకుంటున్నారు. పిల్లలు లోపలికి వచ్చేసారు, మొత్తం తడిపేసుకున్నారు బట్టలు. నేను అన్నానా వాన పడుతుంది స్వెటర్ వేసుకెళ్ళండి అని. తప్పేసిందా? తడవకుండా. అవును మరి, జలుబు వచ్చింది కదా నీకు కూడా. మొన్నే కదా తల్లి తగ్గింది మొన్న, మరి వేసుకెళ్ళాలి కదా. దండగా వెళ్ళిపోవాలి అని. ఇంకా పిల్లలు అయితే బయట నుంచి వచ్చేసారండి. చూసారు కదా, వానలో తడిసి వచ్చారనమాట. చాలా చల్లగా ఉంది క్లైమేట్. అది కాక ఎందుకో చాలా నీరసంగా ఉందండి. అందుకనే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. బ్రూ కాఫీ కాంటినెంటల్, నాకు చాలా ఇష్టం ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. అంటే నార్మల్ బ్రూ కూడా బాగుంటుంది, బట్ నాకు ఎందుకో ఈ మధ్య ఇది బాగా అలవాటు అయిందనమాట. మామూలుగా అయితే మా పెద్దమ్మాయి కల్పిస్తుంది, ఈవెన్ అక్క కూడా కల్పిస్తానంది. ఓపిక లేదు చెల్లి, నేను కలిపివనా పోనీ అంది. పాపం అది కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చింది. ఇంకా అందుకని చెప్పి నేనే కలిపేసుకుంటున్నాను. సో అది సంగతి.
ఇంకేంటి మీరున్న చోట వర్షాలు అవి పడుతున్నాయా? ఇంకా క్లైమేట్ ఇట్లానే ఉందా? ఇందాక అంత వర్షం పడిందా అండి? ఇప్పుడు ఎంత ఉబ్బరిస్తుందో తెలుసా? చెమటలు చూడండి, కనిపిస్తున్నాయా చెమటలు? అట్లా ఉంది పరిస్థితి. మా పెద్ద పాప కూడా కలుపుతున్నాను అనమాట. అమ్మ నేను కూడా కొంచెం కాఫీ తాగుతా, లైట్గా ఉంది. సరే ఇంకా దానికి కూడా కలిపేస్తున్నాను నాతో పాటు. ఇంకేంటండి సంగతులు? మీ అందరూ డిన్నర్లోకి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏంటి? చాలామందికి ఒక విషయం చెప్పాలి, నా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా షార్ట్స్కి లైక్ చేస్తున్నారు, నా లైవ్ని లైక్ చేస్తున్నారు, అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడే నా ఛానల్ ముందుకెళ్తుంది. మీకు నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది జెన్యూన్గా కామెంట్ చేయండి. నేను ఏ కామెంట్ అయినా కూడా రిప్లై ఇస్తానన్నమాట. ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా త్వరగా వెళ్ళి నా ఛానల్ని చక్క సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా నేనైతే కాఫీ కలిపేసుకుంటున్నానండి. కాఫీ కలుపుకుని తాగేటప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను, సరేనా? మా బుడ్డిది కూడా కాఫీ అడిగింది ఈరోజు, అందుకోసమని ఇంకా కలుపుతున్నాను. అది కాక క్లైమేట్ ఎందుకో చల్లగా ఉంటే వేడిగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. అది కాక నాకు కాఫీ అంటే ఇంకా క్రేవింగ్ అనమాట. కాఫీ ఎన్నిసార్లు తాగమన్నా తాగుతాను. నాలా మీలో కూడా ఎవరైనా ఉన్నారా కాఫీ లవర్స్? అంటే ఇంకా కాఫీ కంపల్సరీ తాగాలి అని నాలా ఎవరైనా ఉన్నారా? అంతే కనుక నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే కాఫీ కలుపుతున్నానండి. చూసారా పొగలు? చాలా వేడిగా తాగుతాను నేనైతే కాఫీ. చాలా వేడిగా తాగుతాను అనమాట కాఫీ. అంటే అలా తాగితే కానీ నాకు తాగినట్టు అనిపించదు. సో కాఫీ కలిపేసుకున్నాక తాగుతూ మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? కాఫీ కలిపేసానండి. మా అమ్మగారికి నాకు తాగుతున్నాం అనమాట. మా అమ్మ కూడా అయితే కాఫీ తాగదు, పాలు కూడా తాగుతుంది. కాఫీలను తినమంటే తింటున్నది. బూస్ట్ ఇష్టం తిన్నా. నేనైతే చిన్నప్పుడు ఎక్కువ బూస్ట్ తినేదాన్ని. మీలో ఎక్కువ తినేవారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే బూస్ట్ అంటే చాలా ఇష్టం. హార్లిక్స్ కూడా బాగుంటుంది. హార్లిక్స్ నచ్చదు. బూస్ట్ ఇంకా కాంప్లాన్ తినడం ఇష్టం. ఎవరైనా బూస్ట్ కాంప్లాన్ తింటారా, పాలను తాగుతారా? ఎలా చేస్తే బలమో చెప్పండి మీరు. మీకు తెలిస్తే కదా. అత్తమ్మ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా పిల్లలు అట్లాగా తాగేవాళ్ళు? అట్లా తాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా మీరు కూడా? వేడి ఆన్లీ కాఫీ, చల్లటి వాతావరణంలో వేడి కాఫీ తాగుతుంటే అదరహో అంటే కాఫీ తాగి పాటలు వింటున్నామండి. అక్కడ ఆన్ చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. ఎప్పుడైనా అంతేనండి, బోర్ కొడితే నేను పిల్లలు కూర్చొని పాటలు వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి వర్క్ ఏదైనా లేదనుకోండి, మా వారు కూడా వస్తారు. నలుగురు పాటలు వింటూ డాన్స్లు అవి చేసుకుంటాం అనమాట. వాళ్ళు ఎక్సర్సైజ్లోనే యాక్టివ్గా ఉంటుంది బాడీ కూడా. అందులో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం పిల్లలకి. ఈ మధ్య మా వారు కూడా డాన్స్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా కొన్ని వీడియోస్లో. సో అదండి, ఇంకా సాంగ్స్ అవి వింటున్నాం అన్నమాట. ఇప్పుడైనా ఇందాకటి వరకు నేను మా వారి సోఫాలో కూర్చొని మెలోడీ సాంగ్స్ విన్నాము. ఇంక ఇప్పుడు ఆయనకి ఏదో కాల్ వచ్చిందని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను పిల్లలు కాఫీ తాగుతూ ఇంకా పాటలు వింటున్నాం అన్నమాట. మీలో మ్యూజిక్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? మీకు ఎవరి పాటలు అంటే ఎక్కువ ఇష్టం? ఏ సాంగ్స్ ఎక్కువ ఇష్టం మీకు? స్లో సాంగ్సా, లేకపోతే డీజే సాంగ్సా? అట్లా ఎట్లాంటి పాటలు మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ముందు కూడా మీకు ఎట్లాంటి పాటలు ఇష్టం తెలియదు. నాకు
డీజే ఎక్కువ ఇష్టం, స్లో సాంగ్ ఇష్టం, మూడ్ బట్టి. ఇప్పుడు ఏదైనా పార్టీ మూడ్లో ఉన్నామనుకోండి, ఎవరమైనా డీజే సాంగ్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఎగరడానికి ఉంటుంది. అదే సైలెంట్గా ఉన్నామనుకోండి, మంచిగా మెలోడీ ఎంజాయ్ చేయాలి, అందులో బయట ఎన్విరాన్మెంట్ చల్లగా అలా ఉన్నప్పుడు మన మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాంటి పాటలే వినాలనిపిస్తుంది. సో అన్ని పాటలు నచ్చుతాయి, డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్, టైం అన్నమాట. ఇప్పుడైతే మేము ఏం పాటలు పెట్టుకుంటున్నాం అంటే అన్నీ డీజేలే, ఎగిరేవే పెడుతున్నాం, ఎందుకంటే ఎగురుతున్నాం ఇందాకటి నుంచి, అందుకోసమని. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే ఏం చేయలేదండి. లంచ్లోకి మామిడికాయ పప్పు చేశాను, అది చాలా ఉందన్నమాట. ఇంకా అందుకని రోజు నైట్కి అయితే డిన్నర్లోకి ఏం చేయట్లేదు. ఇంక ఇదిగో కాసేపు పాటలు వినేసి ఇంక తినేసి పడుకోవడమే. పిల్లలకైతే రేపు హాలిడేనండి, మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలి. కాకపోతే రేపు ఏం పూజ చేసుకోవట్లేదు. మేము చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని, దానివల్ల రేపు ఫ్రైడే చేసుకోవట్లేదు. ఏదో ఒక ఫ్రైడే అయితే చేసుకుంటామండి. నేను మీకైతే అప్డేట్ ఇస్తాను ఎప్పుడు ఏంటి అన్నది. మీ అందరూ పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చేసుకున్నారా? పెట్టుదా మూట్లో. రేపు ఎవరు పూజ చేస్తున్నారు? మాల పెట్టి దగ్గరగా పెట్టుకుంటున్నారు. అందుకే రేపు మీరు పూజ చేసుకోవడానికి అన్నీ తెచ్చేసుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను కదా, అందుకని రేపటి వీడియోలో మీరు కామెంట్ చేయండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మేమైతే చేసుకోవట్లేదండి, నెక్స్ట్ వీక్ ఎప్పుడో చేసుకోవాలనుకుంటున్నాను. మా అందరూ బాగుండాలని మీరు రేపు పూజలో దండం పెట్టుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఓకేనా? నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఏంటి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.